చేసినందుకు, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఈరోజు థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఎవరైనా అటెండ్ అయ్యే వాళ్ళు ఉంటే, ఇంకా ప్రయత్నం చేస్తున్నాము, ఇన్వైట్ చేస్తున్నాము అనుకున్న వాళ్ళు ఉండుంటే ఒకసారి ప్రయత్నం చేయండి. ఒక 1 or 2 minutes లో ఎందుకు అటెండ్ అవ్వాలి, ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, ఏ పర్సన్ ఇస్తున్నారు అనేది కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇన్వాల్వ్ చేయండి. ఈ రోజు చెప్పబోయే ఇన్ఫర్మేషన్ తో ప్రతి ఒక్క మహిళకి కూడా బిజినెస్ అనేది లేట్ అవ్వచ్చేమో కానీ ఖచ్చితంగా చెయ్యాలి అనే నిర్ణయం తీసుకోవచ్చు. ఆ హోప్ అయితే నేను ఇస్తాను. అంత మంచి ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ సో మచ్. నా పేరు వచ్చేసి లక్ష్మీ వెంకటరెడ్డి. వెస్టేజ్ లో ప్రెసెంట్ ప్రోన్ డైరెక్టర్ గా ఉన్నాను. మరి ఒక ప్రైవేట్ టీచర్ గా వర్క్ చేస్తున్నాను. బిఈడి కంప్లీట్ చేసి వెస్టేజ్ పరిచయం అవ్వకముందు నాకు టీచర్ గా వెళ్లే ముందు మళ్ళా నెక్స్ట్ టైం, ఎందుకంటే టీచింగ్ చేస్తూ చేస్తూ మరి చిన్నపిల్లలు అవ్వడం వల్ల నాకు 5 years గ్యాప్ వచ్చింది. పిల్లల తర్వాత మళ్ళీ ప్రతి ఒక్క లేడీ ఆల్మోస్ట్ కంఫర్ట్ జోన్ ఏదైతే ఉంటారో అంటే టీచింగ్. మరి నేను కూడా అలానే టీచింగ్కి వెళ్ళాలనే క్రమంలో నాకు ఆలోచన ఉండేది. నేను ఎవరిని ఉద్దేశించి అయితే నేను ఈ నిర్ణయం తీసుకోలేదు. నాకు నేనుగా నేను చేస్తున్న వర్క్ కి, నాకు వచ్చే ఇన్కమ్ కి, నేను పడుతున్న కష్టానికి మరి నా ఆలోచన అయితే ఇలా ఉండేది. అది మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. ఇలాంటి ఇబ్బంది ప్రతి ఒక్కరు కూడా పడుతుంటే దాన్ని చేంజ్ చేసుకునే అవకాశం మనకు వెస్టేజ్ వచ్చింది. మరి ఎవరికైనా ఇంకా ఐడెంటిఫై కాలేదు అనుకుంటే నేను చెప్పిన తర్వాత మీరు ఆలోచన చేయండి. నేను బిఈడి కంప్లీట్ చేసి ఒక ప్రైవేట్ టీచర్ గా వర్క్ చేస్తే 3 years నాకు ఎక్స్పీరియన్స్ ఉంది. మరలా చిన్నపిల్లలు అవ్వడం వల్ల గ్యాప్ అవ్వడంతో నేను టీచింగ్కి వెళ్ళినప్పుడు నాకు ఫ్రెషర్ గానే 7,500 ఇస్తామన్నారు. అంటే నేను ఆల్మోస్ట్ 6,000 కూడా నేను ఎర్న్ చేయలేదు ఒక టీచర్ గా, ఒక 10 years బ్యాక్. మరి అలాంటిది ఈ రోజు నేను ఒక 10,000 ఇన్కమ్ ఎర్న్ చేయాలి అంటే టీచింగ్కి వెళ్తే 10,000 వస్తుంది, కాదనట్లేదు. కానీ అక్కడ వర్క్ పిల్లలు పుట్టక ముందు వేరు, పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళని రెడీ చేసుకొని బ్యాలెన్స్ చేసుకొని ఇంటి వరకు మరి వంట పని అన్ని చూసుకొని వాళ్ళతో పాటు పరిగెత్తాలి. తినకపోయినా మరి ఎన్ని పనులు ఉన్నా కానీ పక్కన పడేసి మళ్ళీ టీచింగ్కి వెళ్ళాలి, మళ్ళీ రావాలి, మళ్ళీ వాళ్ళని చదివించుకోవడం కావచ్చు, మళ్ళీ ఇంటి పని చూసుకోవడం కావచ్చు. నాకు టీచింగ్ చేస్తున్న అనుభవం ఉంది కాబట్టి పిల్లలతో అయితే నేను గెటిన్ అవ్వలేను, నా వల్ల కాదు, ఇది కష్టం అవుతుంది. పిల్లల్ని స్కూల్కి పంపించి ఇంకేదన్నా అవకాశం చూద్దాము, మనీ సంపాదించుకునే అవకాశం ఏదన్నా ఉందా అని చెప్పి నేను ఆలోచిస్తూ ఉన్నాను. మరి ఆలోచిస్తున్నప్పుడు మనకున్న చుట్టుపక్కల ఉన్న అవకాశాలని మనం గమనిస్తూ ఉంటాం కదా, వాటి గురించి ఆలోచిస్తూ ఉంటాం కదా. నేను కూడా అలానే ఆలోచన చేశాను. నేను గుంటూరులో ఉన్నాను. గుంటూరులో ఉన్న సర్కిల్లో లేడీస్ ఎలాంటి వర్క్ చేస్తున్నారు, ఎలాగా ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నారు అని నేను చెక్ చేసుకుంటే చిన్న చిన్న పెట్టుబడులు పెట్టి వ్యాపారాలు చేస్తున్నారు. అనుభవం లేదు, ధైర్యం లేదు, అందుకని అటువైపు వెళ్ళలేదు. మిర్చి యార్డు ఇక్కడ ఫేమస్ కాబట్టి ఆల్మోస్ట్ లేడీస్ అందరూ కూడా ఇక మిర్చి యార్డుకి వెళ్తారు. వాళ్ళు సంపాదిస్తున్న ఇన్కమ్ ను నేను చెక్ చేశాను. ఒక టీచింగ్కి వెళ్ళే వాళ్ళ ఇన్కమ్ ఇలాగే స్టడీ లేకుండా, ఎడ్యుకేషన్ అనుభవం లేకుండా, ఎడ్యుకేషన్ లేకుండా మనీ ఎర్న్ చేసే విధానం నేను అక్కడ చూశాను. ఈరోజు బీటెక్లు చదివినా, డిగ్రీలు చదివినా మనందరం కూడా మనీ సంపాదించడం కోసమే వెళ్తున్నాము. అక్కడ వర్క్ చేయడానికి వెళ్తే ఎంత ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నాము? నన్ను నేను క్వశ్చన్ వేసుకున్నాను. బీఈడి చేసి మంచి ఇన్కమ్ ఎర్న్ చేయాలి, మంచిగా జాబ్ చేయాలి, అంత చేయాలి, ఇంత చేయాలి అనుకుని నేను స్టార్ట్ చేస్తే కనీసం మిర్చి యార్డ్లోకి వెళ్ళి లేడీస్ సంపాదించేంత ఇన్కమ్ కూడా నేను సంపాదించలేకపోతున్నా. వాళ్ళు సండే కావాలంటే సండే, హెల్త్ బాగలేకపోతే ఆగిపోతారు. ఇలా ఆలోచన చేసి మరి నేను ఎంత చదువు చదివి నా టైం స్పెండింగ్ అక్కడ ఇచ్చి నేను ఇలా ఎందుకు కష్టపడాలి? మరి ఒక మిర్చి యార్డ్ లో లేడీ అయితే రోజుకి 300 లెక్కేసుకున్నా 300 నుంచి 1,000 రూపాయలు 1,500 సంపాదిస్తున్నారు యావరేజ్ గా. మరి వాళ్ళ ఇన్కమ్ తో పోల్చుకుంటే నా ఇన్కమ్ ఎంత వస్తుంది, వాళ్ళ కష్టం ఏంటి, నా కష్టం ఏంటి అని చెక్ చేసుకున్న తర్వాత నాకు ఇంకొక అవకాశం కనపడింది, టైలరింగ్. ఎందుకంటే పెట్టుబడులు పెట్టే అవకాశం లేదు, అలాగే ఇంట్లోంచి బయటికి వెళ్ళి ఇన్కమ్ ఎర్న్ చేయాలనే ఆలోచన లేదు. చిన్నపిల్లలు వెళ్ళాలంటే భయమో, వాళ్ళు వదిలిపెట్టి టైం టు టైం వచ్చి చేసేంత అనుకూలత ఎలాంటి వర్క్స్ లేవన్నమాట. పెద్దవాళ్ళు లేరు కాబట్టి నేను ఆ టైం 9 to 5 ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి, ఎక్కడ వర్క్ చేయాలి, ఎలాంటి అవకాశాలు ఉన్నాయని నన్ను నేను ప్రతిరోజు ఆలోచన చేస్తూ ఉన్నాను. నెక్స్ట్ నేను వచ్చి చెక్ చేస్తాను. ఇక్కడ మనకి
అలా ఆలోచన చేస్తున్నప్పుడు నాకు టైలరింగ్ ఒకటి కనపడింది. ఇన్ టైము పిల్లల్ని పంపించుకోవడం, భర్తని ఆఫీస్‌కి పంపించడం, ఇంటి పని, వంట పని రెడీ చేసుకోవడం. యావరేజ్‌గా చూసుకున్నా 10-11కి స్టార్ట్ చేసినా 4కి కంప్లీట్ చేస్తున్నా గాని, సింపుల్‌గా ఒక 2, 3 బ్లౌజెస్ స్టిచ్చింగ్ చేసుకొని కూడా ఇన్‌కమ్ ఎర్న్ చేయొచ్చు అనని చెప్పి ఆలోచన చేశాను. అలా మొదలైన నా ఆలోచన, అలా ఆలోచిస్తున్న క్రమంలో వెస్టేజ్ నాకు పరిచయమైంది. పరిచయమైనప్పుడు నాకు నెట్‌వర్క్ మార్కెటింగ్‌లో అనుభవం లేదు కాబట్టి, గుర్తించలేకపోయాను, అర్థం చేసుకోలేకపోయాను. ఏదో చెప్తున్నారులే అని చెప్పి బ్లైండ్‌గా లైట్ తీసుకున్నాను. ఏం చెప్తున్నారనేది గూడా ఆలోచన చేయకుండా నేను అలా వదిలేసాననమాట. మా హస్బెండ్‌కి చెప్పాను, "ఏదో చెప్తున్నారు విను" అనని చెప్పి. మనీ ఒక్కటి ఇనపడుతుంది. చదువు లేనోళ్ళు కష్టపడుతున్నారు. మంచి ఇన్‌కమ్ ఎర్న్ చేస్తున్నారు. ఈ 2 పదాలు నాకు ఇనపడుతున్నాయి. ఆటినే నేను గుర్తించగలుగుతున్నా. ఇక మిగతాది ఏది కూడా ఐడెంటిఫై చేయలేకపోతున్నాను. తర్వాత ప్రొడక్ట్‌లు వాడుకున్న తర్వాత మా ఫ్రెండ్ వేదవతి వాళ్ళ హస్బెండ్‌కి ఇచ్చేసారు. బాగా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయ్యారు. ఆళ్ళు చెప్పినప్పుడు నాకు సరే వాళ్ళంతా సెటిల్ అయిన వాళ్ళు, మంచి ఇన్‌కమ్ ఎర్న్ చేస్తున్న వాళ్ళు, వాళ్ళు చేస్తున్నారు గదా! వాళ్ళు చూస్తున్నారు గదా! వాళ్ళు ప్రొడక్ట్‌లు వాడారు. కనీసం మన ప్రొడక్ట్‌లైనా వాడుకుందాం వాళ్ళ కోసం ఒకసారి. బాగుంటే కంటిన్యూ చేద్దాం, లేకుంటే వదిలేద్దామని వేస్టేజ్ ప్రొడక్ట్‌లు వాడడం మొదలుపెట్టాను. అందరిలాగే నేను గూడా ప్రొడక్ట్‌లు తెచ్చి పక్కన పెట్టాను. ఇంట్లో ఉన్నాయి గదా! అయి అయిపోయాక స్టార్ట్ చేద్దాం. అవి అయిపోయాక స్టార్ట్ చేద్దామని. అలా అనుకోని మాట్లాడుతున్నప్పుడు వాడావా అంటే, లేదు ఇంకా వాడలేదన్నప్పుడు, ఇంట్లో ఉన్నయి పక్కన పెట్టండి, తెచ్చినయి వాడండి అన్నప్పుడు 3 ఇయర్స్ వరకు నేను మిలిటరీ క్యాంటీన్ నుంచి తెచ్చుకున్న ప్రొడక్ట్స్ కొన్ని ఫ్లోర్ క్లీనరు, బాత్రూమ్ క్లీనరు, డెటాలు ఇవన్నీ గూడా నేను పక్కన పెట్టేసాను. ఊరికే ఎట్టున్నయని రీసెంట్ గానే పడేసానన్నమాట. అప్పుడు మొదలుపెట్టిన వెస్టేజ్ ప్రొడక్ట్ వాడటం ఈ రోజుకి ఎప్పుడూ కూడా ఏ రోజు కూడా ఏ ప్రొడక్ట్ కూడా అవాయిడ్ చేయలేదండి. ఆల్మోస్ట్ ప్రొడక్ట్స్ అన్నీ గూడా వాడుకుంటూనే వచ్చాను. వాడుతున్న క్రమంలోనే ప్రొడక్ట్‌లు వాడుతూ ఒక డిష్ వాష్ జెల్లే నన్ను ఆలోచింపజేసింది. అప్లైనర్స్ మాట్లాడుతున్నారు. అలాగే జూమ్ మీటింగ్‌లో చెప్తున్నారు. వీడియోస్ పంపిస్తున్నారు. ఇవన్నీ గూడా నాకు బుర్రకెక్కట్ల. నా ఫైనాన్షియల్‌గా నేను ఆలోచిస్తున్న నా బడ్జెట్ అనుకూలంగానే నాకక్కడ ఐడెంటిఫై అయింది. ఏంటి డిష్ వాష్ జెల్ వాడుతున్నప్పుడు, అయ్యో! మనం ఇంత రేట్ పెట్టి కొన్నాం గదా! ఇది ఇన్ని రోజులొచ్చింది. ఇది తర్వాత ఇంకెన్ని రోజులొస్తుంది ఈ క్వాంటిటీ ఇంతే క్రమంలో వాడితే అని చెప్పి నేను ఎస్టిమేట్ చేసుకోగలిగాను. అదే ప్రొడక్ట్‌తో కంపేర్ చేసుకుంటూ బయట మనం కొనే సబ్బు గావచ్చు, లిక్విడ్ గావచ్చు, ఎంత రేట్ పడుతుంది, ఎన్ని రోజులొస్తుందనేది నేను కంపేర్ చేసుకొని, అక్కడ పెట్టే ఖర్చుకి, వేస్టేజ్‌లో తెచ్చుకున్న ప్రొడక్ట్ కాస్ట్‌కి నేను కంపేర్ చేసుకొని ఈక్వల్ అనిపించింది నాకైతే. ఇక బిజినెస్ చెయ్యాలా? చేయకూడదా? ఇది ఇందులో ఎదుగుతామా? లేదా? అనేది నాకు ఇంకేం కనపడలేదు. ప్రొడక్ట్ అయితే నచ్చింది. వాడే క్వాలిటీ, పని విధానం, ఆ స్మెల్లింగు, నీట్‌నెస్ ఏమి తెలీదు. కాస్ట్ ఈక్వల్ అయింది. అది చాలు. కాస్ట్ ఈక్వల్ అయింది కదా! ఇంకెక్కడైతేమి కొనేది అనే ఆలోచనతో మళ్ళీ ప్రొడక్ట్‌లు వాడుతూ, ఊరికే ఉండం గదా! జూమ్ మీటింగ్ వస్తుంది వినండి అన్నప్పుడు ఫస్ట్ ఒక 1 వీకు అందరిలాగే నేను గూడా ఏం అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు నేనెలా చెప్తున్నానో నా జర్నీని, అలా చెప్తున్నప్పుడు వెస్టేజ్ గురించి చెప్పమంటే, ఇన్‌కమ్ ఎలా వస్తదో చెప్పమంటే, నేను అలా వచ్చాను, ఇలా వచ్చాను, మా అప్లైనర్ తోపు సపోర్ట్ చేశారు, నాకు గ్రేట్ అనని చెప్పి ఇలా గొప్పలు చెప్పుకుంటున్నారు. ఇంకెప్పుడు మనం నేర్చుకునేది? ఇంకేం చెప్తారు ఈళ్ళేముందని ఆలోచన చేశాను నేను కూడా. ఎందుకంటే మార్నింగ్ 5:30 జూమ్ మీటింగ్‌లో గూడా అలానే వస్తాయి గాబట్టి టెస్టిమోనీలు, వాళ్ళ జర్నీలు. నేను గూడా అలా అనుకోని ఆలోచిస్తున్న క్రమంలో ఏం అర్థం కావట్లేదు, ఏం రావట్లేదు, ఎలా ఏంటి అని అనుకున్నప్పుడు వైఎస్ఆర్ సార్ స్టార్ట్ చేశారండి జూమ్ మీటింగ్. వైఎస్ఆర్ సార్ స్టార్ట్ చేసినప్పుడు అప్పుడే వాళ్ళు కూడా టీమ్‌కి దూరంగా ఉన్నారు కరోనా టైంలో అని చెప్పి నెట్వర్క్ ఉంది. ఇప్పుడు అవైలబుల్ ఎళ్ళడానికి అవకాశం ఉంటదని చెప్పి అప్పుడప్పుడే వాళ్ళు స్టార్ట్ చేశారు. అప్పుడు నేను రెగ్యులర్‌గా 5:30కి ఈరోజు మధ్యాహ్నం ఉంది, సాయంత్రం ఉంది, ఉదయం ఉందని చెప్పి ఒకటి కాకపోతే ఇంకొకటైనా వినొచ్చని చెప్పి నిర్లక్ష్యం చేస్తున్నాము. జూమ్ మీటింగ్‌ని ఎవరు కూడా నిర్లక్ష్యం చేయొద్దు. ఇన్ని జరుగుతున్నాయి గదా! ఇన్నిట్లో ఒక్కటైనా గట్టిగా పట్టుకోండి. సీరియస్‌గా, సిన్సియర్‌గా నేను టైమ్ స్పెండ్ చేయాలి, లెర్నింగ్ చేయాలి అనని చెప్పి ఒక్క జూమ్ మీటింగ్ మీకు ఫ్లెక్సిబిలిటీ ఉన్న టైం ఏదైతే ఉందో దాన్ని సీరియస్‌గా తీసుకోండి ఆ టైమింగ్స్‌ని. అప్పుడు పెట్టు. మరి మాకు ఆ టైంలో మధ్యాహ్నం గాని, సాయంత్రం గాని ఇంకేమీ లేవు. వైఎస్ఆర్ సార్ పెట్టిన జూమ్ మీటింగే 45 నిమిషాలే ఉండేది. అది వింటూ ఉన్నప్పుడు కట్ అయ్యేది. మళ్ళీ రీజాయిన్ అయ్యేవాళ్ళం. ఎలా అంటే చెప్పినవే రాసుకొని మాట్లాడేవాళ్ళం అన్నమాట. అట్లా మాకు ప్రాపర్‌గా ఎడ్యుకేషన్ అనేది ప్రాపర్‌గా లేదు. నేర్చుకుంటూ ప్రయత్నాల్లో అలా ఎదుగుతూ వచ్చాము. మరి అప్లైనర్స్‌గా పిచ్చయ్య సార్ గావచ్చు, రామాంజనేయులు సార్ గావచ్చు, అలాగే వైఎస్ఆర్ సార్ గావచ్చు, బ్రహ్మేశ్వరరావు సార్ గావచ్చు, ఈ మధ్య కాలంలో చందు సార్ గావచ్చు.
వాళ్ళు పెట్టే మీటింగ్స్ ఇచ్చే నాలెడ్జ్, క్లారిటీ తీసుకుంటూ, సపోర్ట్ తీసుకుంటూ మోస్ట్‌లీ నేనైతే ఎక్కువగా స్ట్రాంగ్ అయింది ఇన్ఫర్మేషన్ తీసుకుంది. మరి రామాంజనేయులు సార్ చెప్పే విధానం, సార్ చెప్పే సబ్జెక్టు, భరోసా, నమ్మకం ఇవి నేను చూసి నిలబడడం జరిగింది. తర్వాత వైఎస్ఆర్ సార్ చెప్పే సబ్జెక్ట్ గూడా మోటివేషనల్ గావచ్చు, సబ్జెక్ట్ పరంగా గావచ్చు, అలాగే ఉన్న ప్రొఫెషన్ పరంగా గావచ్చు. వీళ్ళిద్దరిని తీసుకొని నేను వెస్టేజ్‌ననైతే టైమ్ స్పెండ్ చేయాలి, వెస్టేజ్ బిజినెస్ టేకప్ చేయాలని నిర్ణయించుకున్నాను. రామాంజనేయులు సార్ దగ్గర చూసింది నేను టైమ్ స్పెండింగు. వైఎస్ఆర్ సార్ దగ్గర చూసింది నేను బిజినెస్ టేకప్ చేసే విధానం. కారణం ఏంటి అంటే, రామాంజనేయులు సార్ ఉదయం 7:30కి ఇంట్లోంచి బయటికెళ్తే సాయంత్రం 8, 8:30 అయింది. ఆ టైంలో వెస్టేజ్ టేకప్ చేసి ఇన్‌కమ్ ఎర్న్ చేస్తూ 45,000 వరకు ఇన్‌కమ్ ఎర్న్ చేస్తున్నారు. అది నాకు ఆ టైమ్ స్పెండింగు, ఆ వర్క్ టైమ్ లేకపోయినా గాని కేటాయించి మరి ఎంత స్ట్రెస్ ఉంటదంటే వర్కింగ్ విధానము. నాకు తెలిసినాక నేను ఇంకా బలంగా తీసుకోవడం జరిగింది. సీరియస్‌గా వినాలి, నేర్చుకోవాలి. ఈ టైంలో ఈ కొంచెం పాటు టైంలోనే సార్ వాళ్ళు వింటున్నారు, నేర్చుకుంటున్నారు. నాకు పిల్లలు స్కూల్‌కెళ్ళిన తర్వాత ఇంకా చాలా టైం ఉంటది. లేదంటే పిల్లల్ని నిద్రపుచ్చేది నేను చేసుకోగలను. ఆ టైంలో నేను వినాలి, నేర్చుకోవాలని చెప్పి సీరియస్‌గా తీసుకోవడం జరిగింది. అలాగే వైఎస్ఆర్ సారు గవర్నమెంట్ టీచరు. అలాగే రెండో జాబ్‌గా వెస్టేజ్‌ని చేస్తున్నారు పార్ట్ టైమ్ ఇన్‌కమ్‌గా. సెకండ్ ఇన్‌కమ్‌గా ఒక పార్ట్ టైమ్ జాబ్‌గా. మరి ఇలా ఇద్దరి ఆలోచనలు నాకు అంతకు మించి నేను ఎక్కువగా ఆలోచన చేయలేదు. కంపెనీ ఏంటి? ఇందులో నేను ఎలా ఎదుగుతాను? నాకు ఎదగగలనో లేదో నాలో ఉన్న లోపాలు నేనెప్పుడు చూసుకోలేదు. నాకు ఉన్నాయి. చాలా లోపాలున్నాయి. అవి నేను చెప్తాను. అలా నేను వాళ్ళిద్దరిని చూసి ఇచ్చే సబ్జెక్ట్‌ని, ఇచ్చిన ఇన్ఫర్మేషన్‌ని తీసుకుంటూ మోస్ట్‌లీ సార్ వాళ్ళిచ్చే సపోర్టింగ్ తీసుకుంటూనే ఈరోజు రావడం జరిగింది. అప్లైనర్స్ దగ్గర నుంచి ఎంతైతే సపోర్ట్ వచ్చిందో, డౌన్ లైన్స్ దగ్గర నుంచి కూడా అంతే అండర్‌స్టాండింగ్ వచ్చింది. ఒక్క నిమిషం సార్. అంతే సపోర్ట్ వచ్చింది. అలాగే చిన్న పిల్లలు గదా! మరి మార్నింగ్ అడుగుతారు, హాలిడేస్ టైమ్‌లో అడుగుతారు, ఈవినింగ్ టైమ్‌లో అడుగుతారు, నైట్ అడుగుతారు. పండగలైనా, ఫంక్షన్‌లైనా ఏ టైమ్‌లో అయినా అడుగుతూ ఉంటారు. మరి ఇద్దరు చిన్న పిల్లల్నేసుకొని మా వారు జాబ్‌కెళ్తుంటారు గాబట్టి, నేను సరైన టైమ్‌లో గూడా ప్రాపర్‌గా ఇచ్చేదాన్ని కాదు. ఎక్కువగా సార్ వాళ్ళు పెట్టే మీటింగ్స్, ఇలా జూమ్ మీటింగ్స్‌కి సపోర్ట్ చేసుకుంటూ, సార్ వాళ్ళు క్లారిటీ ఇచ్చిన దాన్ని బట్టి నేను నడుచుకుంటూ ఈరోజు ఈ స్థాయికి రావడం జరిగింది. మరి అందరికీ గూడా డౌన్ లైన్స్ దగ్గర నుంచి అప్లైనర్స్ వరకు, నా పిల్లల దగ్గర నుంచి హస్బెండ్ వరకు, ఫ్యామిలీ వాళ్ళ సపోర్ట్ వరకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు అండ్ థ్యాంక్ యూ సో మచ్ లీడర్స్. థ్యాంక్ యూ ఫర్ ఎవర్. మరి ఇంత సక్సెస్ నేను చేసుకున్నాను. నాకే అయింది అంటే, ఈరోజు నేను మాట్లాడడానికి భయపడేదాన్ని. బయటికెళ్ళడానికి భయపడేదాన్ని. ఎంతగా అంటే నేనింక ఏం పట్టించుకునేదాన్ని కాదనమాట. ఒక గుడ్ గర్ల్ అని అంతే. ఆ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు బాగా మంచి అమ్మాయి అనిపించుకునేదాన్ని. అత్తయ్య వాళ్ళ ఇంటికొచ్చాక మంచి కోడలు, మంచి భార్యగా అనిపించుకునేదాన్ని. ఇంతకు మించి ఎదుటి వాళ్ళు ఎంతగా నెగెటివ్ చెప్పినా, లేదంటే ఎంత పాజిటివ్ చెప్పినా పూర్తిగా గ్రహించేంత, తీసుకునేంత, పట్టించుకునేంత ఏమి ఉండదు. సమాజానికి దూరంగా ఉంటాను. ఎందుకంటే బయటకొచ్చి మాట్లాడితే ఏమంటారో, ఏం జరుగుతుంటాయో అనని. ఇంట్లో వాళ్ళతోనే మాట్లాడేదాన్ని. వాళ్ళు మాట్లాడిస్తేనే నేను మాట్లాడేదాన్ని. అలా ఉన్న నేను ఈరోజు నా డౌన్ లైన్స్ ఎక్కడో ఉన్న వాళ్ళైనా పరిచయం లేకపోయినా గానీ, ఈరోజు నేను కల్పించుకొని మాట్లాడుతున్నాను, క్లారిటీ ఇస్తున్నాను, భరోసా ఇస్తున్నానంటే, ఆ నమ్మకం నాకు వెస్టేజ్ ద్వారా కలిగింది. అలాగే అప్లైనర్స్ రామాంజనేయులు సార్ ద్వారా నాకు ఈ మంచి నమ్మకం. నా మెంటరు, గైడరు, సపోర్టరు ఎవరు అంటే రామాంజనేయులు సార్ అనే చెప్తాను. ఈరోజు నాకు అనుకూలంగా వెస్టేజ్ బిజినెస్ చూపిచ్చారు. ఇద్దరు చిన్న పిల్లలే భయపడుతుంది, మాట్లాడలేకపోతుంది, ఏం చేయాలి, ఎలా చేస్తుంది అనని వదిలేయకుండా, ఎలా చేయగలుగుతుంది, ఏ విధంగా ఆలోచిస్తుంది, తన ఆలోచనకు తగ్గట్టుగా బిజినెస్ ఎలా ఉంటుందనేది నాకు చూపిచ్చారు, నేర్పిచ్చారు. ప్రతి ఒక్కరం గూడా మన డౌన్ లైన్స్‌కి మరి లేడీస్ ఉంటారు, జెంట్స్ ఉంటారు, జాబ్ హోల్డర్స్ ఉంటారు, చదువులైన వాళ్ళుంటారు, వయసయిపోయిన వాళ్ళుంటారు. మరి అపార్థం చేసుకునే వాళ్ళుంటారు, అర్థం చేసుకునే వాళ్ళుంటారు. ఇంతమందికి మనం వాళ్ళకి అనుకూలంగా బిజినెస్ చూపించినప్పుడే వాళ్ళు ఎదగగలరు, మనం ఎదగగలం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ లీడర్స్. మరి నా గోల్ వచ్చేసి డిసెంబర్ నాటికి 3 లాక్స్ ఇన్‌కమ్ ఎర్న్ చేయాలనేది డ్రీమ్ పెట్టుకున్నాను. అందులో నా టీమ్ మెంబర్స్ కూడా ఒక 10 మెంబర్స్ 50-1 లాక్ ఇన్‌కమ్ ఎర్న్ చేయాలి. ఒక 5 మెంబర్స్ క్రౌన్ డైరెక్టర్ అవ్వాలని డ్రీమ్ పెట్టుకొని వర్క్ చేస్తున్నాను. మరి
ఈ డ్రీమ్ ఫుల్ఫిల్ అవ్వడానికి మీ అందరి ఆశీర్వాదాలను కావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. మరి ఈరోజు సెషన్ లోకి వెళ్దాము. నా జర్నీ విన్నందుకు థ్యాంక్ యూ సో మచ్. సబ్జెక్ట్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. కనపడుతుంది, మధ్యలో గ్యాప్ వస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. పర్వాలేదు, నేను మూవ్ చేయండి, పర్వాలేదు. ఇది కొంచెం ఫోన్ ఏదో రొటేట్ అవ్వ. ఓకేనా సార్? ఓకే మేడం, ఓకే ఓకే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ లీడర్స్. సెషన్ లేట్గా స్టార్ట్ చేసినందుకు సారీ. మరి ఈరోజు ప్రతి ఒక్కరం కూడా లేడీస్ ఎన్నో భయాలు, ఇంట్లో అత్తమామలు ఏమంటారు, హస్బెండ్ ఏమంటారు, వంట కుదరకపోతే ఏమంటారు, పిల్లలు చదువుకుంటున్నారా లేదా, బయట ఎలా ఉంటున్నారు, బయటికి రావాలంటే భయం, ఇన్ని సందిగ్ధతలో ఉంటూ ఉంటారు. ఒక్కసారి బయట సమాజాన్ని చూస్తే మనం ఎలా ఉండాలి, మనం ఏం చేయాలని కూడా తెలుస్తూ ఉంటుంది. ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే ప్రతి వ్యక్తి, ప్రతి మహిళ కూడా ఆర్థిక పరంగా కావచ్చు, తన ఆలోచనల పరంగా కావచ్చు, నైతిక విలువల పరంగా కావచ్చు, సామాజిక పరంగా కావచ్చు, మరి ప్రతి మహిళ కూడా ఫస్ట్ ఇంట్లో తన ఎంపవర్మెంట్ అనేది నిరూపించుకుంటూనే ఉంటుంది. ఇంటి పని, వంట పని, పిల్లల్ని కేరింగ్ తీసుకునే విషయంలో, రెస్పెక్ట్ విషయంలో, అన్నిటిలో విషయంలో కూడా అలానే ఉంటుంది. మరి ఆర్థిక పరంగా మనం, మరి నైతిక విలువల పరంగా, సామాజిక పరంగా మనం ఎవరమైతే 10 మందికి ఆదర్శంగా ఉంటామో, సొంత నిర్ణయాలు తీసుకొని మనం తీసుకున్న నిర్ణయాలు, మన పని విధానం, మన ఆలోచనలు నలుగురికి ఎలా అయితే ఉపయోగపడతాయి, అప్పుడే మన ఎంపవర్మెంట్ ఏంటనేది ప్రూవ్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు మనం ఇంట్లోనూ భర్తతోనూ, అత్తమామలతోనూ, పిల్లలతోనూ, అలాగే ఫ్యామిలీ మెంబర్స్ తోనూ, ఊరి వాళ్ళతోనే కాకుండా మన ఆలోచనలు, మన పని విధానం, మన వర్కింగ్ చేసే విధానం, మన వే కరెక్టా కాదా, మనది 10 మందికి ఉపయోగపడే విధంగా ఉండాలి. మనల్ని చూస్తే 10 మంది ఎదిగే విధంగా ఉండాలి. మన ఆలోచనలు 10 మంది పంచుకునే విధంగా ఉండాలి. మన పని విధానం 10 మంది నేర్చుకొని వాళ్ళ ఎదుగుదలకు ఉపయోగపడే విధంగా ఉండాలి. ఇలా చెయ్యాలి అంటే, చేస్తున్నామా అంటే, చాలా మంది ఇప్పటికీ కూడా ఇంట్లోంచి బయటికి రాలేని వాళ్ళు, అవకాశాలు లేని వాళ్ళు, చదువుకుని కూడా జాబ్ చేయాలనే అవకాశం ఉన్నప్పటికీ సపోర్ట్ లేకపోవడము, లేదంటే పిల్లల పరంగా 5 years 10 years గ్యాప్ రావటము, ఇలాంటి ప్రాబ్లమ్స్ తో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇక ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇంట్లో పని, బయట పని, అత్తమామల్ని చూసుకుంటూ జాబులు చేయాలి అంటే చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారు. రీసెంట్ గా నేను చూశాను, దానికి ఎగ్జాంపుల్ నేను నెక్స్ట్ చెప్తాను. మరి ఈరోజు మనం బయటికి వెళ్ళి వర్క్ చేయాలా, లేడీస్ కి ఇది సబబా, ఇది కరెక్టేనా, మనం వెళ్తున్నామా అంటే ఇంకా ఎక్కడో ఉన్న వెనకటి సమాజంలో ఉండొద్దు. ఇప్పుడున్న సమాజాన్ని మనం పోల్చుకుంటే, ఒకప్పుడు అవకాశాలు లేని వాళ్ళు, చదువు లేని వాళ్ళు, అలాగే ఆర్థిక పరంగా కూడా లేని వాళ్ళు ఇండిపెండెన్స్ ముందు మన తాత ముత్తాతల కాలంలో జరిగిన విధానం చూస్తే, ఆ రోజుల్లోనే చాలా మంది మహిళలు నేను సైతం అంటూ వాళ్ళ టాలెంట్ ప్రూవ్ చేసుకొని ముందుకొచ్చి ఈరోజు చాలా మంది ఆడవాళ్ళకి ఆదర్శంగా నిలబడ్డారు. మరి ఈరోజు ఇండిపెండెన్స్ తర్వాత కూడా ప్రతి రంగంలో, ఈ రంగం ఆ రంగం అని ఏది లేదండి, ప్రతి రంగంలో కూడా లాయర్ గా, పోలీస్ గా, డాక్టర్ గా, ఒక టీచర్ గా, ఒక పైలట్ గా, ఒక అథ్లెటిక్స్ గా, గేమ్స్, ప్రతి రంగంలో కూడా నేను సైతం అంటూ మగవాళ్ళకి మించి మేము కూడా చేయగలం, వాళ్ళతో పోటీగా మేము కూడా చేయగలమని ప్రతి రంగంలో కూడా ముందుకు వస్తున్నారు. ఇప్పుడున్న అవకాశాలు, ఇప్పుడు ఉన్న సమాజం ఎలా ఉంది ఏంటనేది మనం గమనిస్తూ వాళ్ళ గురించి చూస్తూ నేర్చుకుంటే మనకి కూడా ఏదైనా చేయాలని, మనం కూడా ఏదైనా చేస్తే బాగుండు అని అనిపిస్తుంది.
ఒకప్పుడు పెద్దవాళ్ళలో ఇంటి యజమాని చేస్తే చాలు, హస్బెండ్ చేస్తే చాలు. కానీ ఈ రోజు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఫైనాన్షియల్ గా మనం సెటిల్ అవ్వాలన్నా, మరి లేడీస్ కి అయితే ఫైనాన్షియల్ గా ఎంత కొన్ని చెప్పుకోగలరో కొన్ని చెప్పుకోలేరు. ప్రతిదీ కూడా హస్బెండ్ దగ్గరికి వెళ్ళి రూపాయి ఇవ్వమని అడిగినా గానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో అయితే బ్యాలెన్స్ లేక ఒక్కొక్కసారి ఇవ్వగలిగి ఉండి కూడా రెగ్యులర్ గా ఇస్తూ కూడా ఏదో ఒక టైంలో చిరాకు పడే అవకాశం కూడా ఉంటుంది. అవసరమా, ఎందుకు ఖర్చు పెడుతున్నావు, ఇవన్నీ నీకెందుకు, నీకెందుకు డబ్బులు, ఇలా చెప్తూ ఉంటారు. ఇది కరెక్టే వాళ్ళున్న ప్రాబ్లమ్స్ బట్టి. కానీ మన చేతిలో కూడా ఒక రూపాయి సంపాదించగలిగితే, మనం కూడా ఒక ఇన్కమ్ ఎర్నర్ గా ఉంటే, మనం కూడా సమాజంలో ఈరోజు చాలా మంది ఈ అత్తమామలు చూడండి, మా కోడలు ఏమీ సంపాదించదండి, ఊరికే ఇంటి దగ్గర ఉంటది. చాలా మంది సమాజంలో మనం కూడా కొంతమందిని అంటూ ఉంటాం, ఇంటి దగ్గరే ఉంటది, ఏం సంపాదించదో వాళ్ళ హస్బెండ్ సంపాదిస్తే చాలు అని చెప్పి. అలా కాదు, మనకి కూడా ఒక ఇన్కమ్ ఎర్నింగ్ ఉంటే పర్సనల్ గా మనం ఖర్చు పెట్టి ఉన్నాయి ఉంటాయి. ఫ్యామిలీలో కూడా పిల్లలు అడిగితే హస్బెండ్ అడగకుండా పిల్లలకి చిన్న చిన్న కోరికలు ఏమైనా ఉంటే తినేవి, బట్టల విషయంలో కావచ్చు, బర్త్డే విషయంలో కావచ్చు, అలాగే ఇంటి అద్దెలు ఉపయోగించుకోవడానికి కావచ్చు. ఈరోజు పిల్లలు చదివిస్తూ భర్త జీతం అంతా కూడా చిట్టీలకి, వడ్డీలకి ఇట్లా ఇచ్చుకుంటూ లేడీస్ సంపాదించే ఇన్కమ్ తోనే ఫ్యామిలీ నడిపించుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మరి ఇలాంటి విధానంలోకి మనకు వచ్చాము. ఈ రోజు మనం ఎలా సంపాదిస్తున్నాం ఏంటి అనేది చూసినట్లయితే నిజంగా ఈరోజు మరి అలాంటి విధానం నుంచి ఈరోజు చాలా మంది ఏమనుకుంటున్నారంటే మనలో ఉన్న లోపాలని చూస్తున్నారు. అంటే నేను మాట్లాడలేనేమో, నేను చేయలేనేమో, ఇది నా వల్ల కాదేమో. అసలు మనం ఏంటి అనేది మనం ఆలోచన చేయాలి. మరి ఇది మనం ఆలోచన చేయాలి అంటే మనకున్న ఒక అవకాశం నెట్వర్క్ మార్కెటింగ్. ఈరోజు అన్ని చూసాము. నెట్వర్క్ మార్కెటింగ్ అనేది చాలా మంది ఇంకా కొంతమంది చూశారు, కొంతమంది తెలియదు. ఏదో బయట ఉన్న వాళ్ళు, అనుభవం లేని వాళ్ళు, ఏదో రాంగ్ రూట్ లో వెళ్ళి ఫెయిల్ అయిన వాళ్ళు చెప్తే నిజమేనేమో అని చెప్పి ఇప్పటికీ చాలా మంది మహిళలు ముందుకు రావట్లేదు. ప్రతి లేడీ కూడా ముందుకు రావాలి, సక్సెస్ అవ్వాలి అంటే నెట్వర్క్ మార్కెటింగ్ ని మనం ఎంచుకోవాలి. ఒక నెట్వర్క్ మార్కెటింగ్ కి లేడీసే కరెక్ట్ అని చెప్పి నేను చెప్పట్లేదు, మన ఇండియన్ గవర్నమెంట్ చెప్తుంది, కంపెనీ మేనేజ్మెంట్ చెప్తుంది. ప్రతి పర్సన్ కూడా ప్రతి రంగంలో కూడా ఎక్కువగా లేడీస్ కి ప్రయారిటీ ఇస్తున్నారు. అలాగే నెట్వర్క్ మార్కెటింగ్ లో కూడా లేడీసే కరెక్ట్ గా ఈ బిజినెస్ సూట్ అవుతారు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. మనం కానీ, మన ఇంటి దగ్గర వాళ్ళు కానీ, మన ఊర్లో వాళ్ళు కానీ, మన రిలేషన్ వాళ్ళు కానీ వాళ్ళు ఏమంటారు, ఓ చేసావులే, ఆ పిల్లల్ని పెట్టుకొని చదువు లేకుండా ఆ ఇల్లు తిరిగి, ఆ ఊరు ఈ ఊరు తిరిగి, మీటింగ్లు అని అవన్నీ ఇవన్నీ తెగ చేస్తున్నావులే అని చెప్పి మనల్ని వెనక్కి లాగుతూ ఉన్నారు. కానీ 100% లేడీస్ ఈ బిజినెస్ చేయగలరు, లేడీసే చేయగలరు. లేడీస్ కి సూటబుల్ అయిన బిజినెస్ ఇది. క్లారిటీ తీసుకున్నామా? ఏంది బయట ఏమో ఇలా చెప్తున్నారు, మేడం ఏమో ఇలా చెప్తుంది అనుకుంటున్నారా? 100%. కానీ వాటికి కొన్ని తెలుసుకోవాలి కదా. అవి తెలుసుకున్నాక లేడీస్ కి ఇది సూటా కాదా అనేది ఆల్రెడీ చేస్తున్న లీడర్స్ మరొకసారి రెటిఫై చేయండి. ఒకవేళ చేయాలా వద్దని ఆలోచన చేస్తున్న వాళ్ళు మీరున్న ఆలోచనలో ఇది కరెక్టా కాదా అనేది నిర్ణయం తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. మరి ఈ రోజు నెట్వర్క్ మార్కెటింగ్ ఎందుకు లేడీస్ ఫిట్ అని చెప్తున్నాము అంటే, ఇప్పుడు సొసైటీలో లేడీస్ పొజిషన్ ఎలా ఉందండి? లాస్ట్ 10 years 15 years బ్యాక్ ప్రతి లేడీ కూడా చదువుకొని సాఫ్ట్వేర్ గానో లేదంటే ఒక ల్యాబ్ టెక్నీషియన్ గానో ఇలా వర్కింగ్ చేస్తూ ఉన్నారు. అవునా? నెంబర్ ఆఫ్ మెంబర్స్ చదువుకొని ల్యాబ్ల్లో, కంపెనీస్ లో ఇలా సిస్టమ్ ఆపరేటర్ గా, బీటెక్, ఇలా డాక్టర్స్, ఇలా టీచింగ్, ఇలా నెంబర్ ఆఫ్ లేడీస్ కూడా వర్క్ చేస్తూ ఉన్నారు. ఆల్మోస్ట్ అక్కడ వర్కింగ్ చేసే విధానం ఎలా ఉంటుందంటే, మరి అక్కడ నెంబర్ ఆఫ్ మెంబర్స్ వర్క్ చేస్తున్నప్పుడు ఇంటి పని, వంట పని అన్ని చూసుకుంటూ అక్కడికి వెళ్ళినప్పుడు కొన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. అక్కడున్న ఆ బిజినెస్ వర్కింగ్ పరంగా, ఆ ఎంచుకున్న ప్రొఫెషన్ పరంగా చూసినట్లయితే టార్గెట్స్ పరంగా కావచ్చు, అలాగే టైం బ్యాలెన్సింగ్ పరంగా కావచ్చు, ఫైనాన్షియల్ పరంగా కావచ్చు, చాలా ఫేస్ చేస్తూ ఉంటారు. రకరకాల రీజన్స్ తో చాలా మంది ఇప్పుడున్న పరిస్థితులు ఎలా ఉందంటే, లాస్ట్ 10 years 15 years బ్యాక్ ప్రతి ఒక్కరు జాబ్ చేయాలి, చదువుకొని జాబ్ చేయాలనే ఆలోచనతో ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడున్న సమాజం, ఇప్పుడున్న లేడీస్ అప్డేట్ అయిన టెక్నాలజీ ఏంటి అంటే, ప్రతి లేడీ కూడా ఎర్నింగ్ చేయాలి, మనీ సంపాదించాలి. కానీ ఒక జాబ్ తోనే వర్క్ చేస్తేనే కాదు, ఎలాంటి వర్క్ చేస్తే ఈ రోజు ఇన్కమ్ తీసుకోగలం అంటే, ఈ రోజు
ఒక ఇన్వెస్ట్మెంట్ చేసి బిజినెస్ అనేది మొదలు పెడితే ఉమెన్స్ ఒకరి కింద జాబ్ చేయడం కాదు, నచ్చిన టైంలో చేసుకోవాలి. అలాగే ఎవరు మన మీద బాసిజం ఉండకూడదు, మనకి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ రావాలి అని చెప్పి ఆలోచనలతో నెంబర్ ఆఫ్ మెంబర్స్ ప్రతి లేడీ కూడా ఓన్ గా బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగిందండి. 44% లేడీస్, 100 లో 44% లేడీస్ సొంతగా వ్యాపారాలు, చేతి వృత్తులు, ఇలా వాళ్ళకున్న ఆలోచనని, అవకాశాలను బట్టి, పెట్టుబడిని బట్టి, పరిస్థితిని బట్టి వాళ్ళ జాబుల నుంచి ఓన్ గా బిజినెస్ స్టార్ట్ చేయాలనే ఆలోచన. పచ్చళ్ళ వ్యాపారం కావచ్చు, లేదంటే టైలరింగ్ కావచ్చు, బొటేక్ కావచ్చు, లేదంటే టీచింగ్ కావచ్చు, లేదంటే బ్యూటీ పార్లర్ కావచ్చు, శారీల బిజినెస్ కావచ్చు, టీ కప్పుల బిజినెస్ కావచ్చు, రకరకాల బిజినెస్లు చేయడానికి ముందుకు వస్తున్నారు. ఎంతమంది అంటే 44 మెంబర్స్. ఈ బిజినెస్ అనేది ఎంత డెవలప్ అవుతుంది అంటే ఇలా ఆలోచనతో జెంట్స్ కంటే కూడా 20 టైమ్స్ డెవలప్ అవుతుంది ప్రతి ఇయర్. ప్రతిసారి చూసుకున్నట్లయితే అంత ఆలోచనతో అంత ముందుకు వస్తున్నారు లేడీస్. మరి జాబుల్లో చేస్తే అక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారని చెప్పి ఓన్ గా బిజినెస్ పెట్టాలి అని చెప్పి రావడం జరుగుతుంది. ఇక్కడ ఓన్ గా బిజినెస్ పెట్టినట్లయితే మనకి డైరెక్ట్ సెల్లింగ్ ఇంకా బెస్ట్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. మనకి అక్కడ పెట్టుబడి పెట్టిన వ్యాపారం ఉంటుంది, అందులో లాస్ అవ్వచ్చు, నష్టం అవ్వచ్చు. ఈ రోజు ఒక చీర కొనుక్కుంటేనే అదనంగా ఎందుకు అవసరమా, వేస్ట్ గా ఖర్చు పెడుతున్నావు అని చెప్పి అంటున్న మన ఫ్యామిలీ మెంబర్స్ కి మరి ఈ రోజు మనం అనుభవం ఉండు అనుభవం లేకనో ఒక వ్యాపారం మొదలు పెట్టాం. 10,000 బిజినెస్ అయినా అవ్వచ్చు, 10 లక్షల బిజినెస్ అయినా అవ్వచ్చు. లాభం వస్తే ఓకే, నో ప్రాబ్లం, బాగా ఎంకరేజ్ చేస్తారు, ఇంకా హెల్ప్ చేస్తారు కూడా. కానీ అదే నష్టం వస్తే ప్రతి వారికి మనం చులకనవుతాము. అలా కాకుండా ఈ రోజు డైరెక్ట్ సెల్లింగ్ లో పార్ట్ టైం గా 92 మెంబర్స్ లేడీస్ వర్క్ చేస్తుంటే అందులో 82 మెంబర్స్ ఓన్లీ లేడీసే ఉన్నారు డైరెక్ట్ సెల్లింగ్ లో. 92 మెంబర్స్ పార్ట్ టైం గా వర్క్ చేయాలని డిసైడ్ అయిన లేడీస్ లో 82 మెంబర్స్ డైరెక్ట్ సెల్లింగ్ లోనే ఉన్నారు అంటే ఆలోచన చేయండి. కారణం ఏంటి? ఇక్కడ మనం చూసినట్లయితే మనకి కరెక్ట్ గా నెట్వర్క్ మార్కెటింగ్ కరెక్ట్ అని చెప్పి మనకి చెప్పడం జరుగుతుంది. కారణం ఏంటి అంటే నెట్వర్క్ మార్కెటింగ్ కరెక్ట్ అని చెప్పి చెప్పడానికి కారణం, ఈ రోజు మనం ఒక బరువులు మోసే దగ్గరికి వెళ్దాం. లేడీస్ పరంగా ఎంతమంది మోయగలరు చెప్పండి? ఒక టాపీ పని, బిల్డింగ్ కట్టడం, అవునా? కానీ ఇక్కడ డైరెక్ట్ సెల్లింగ్ విధానం ఎలా ఉందంటే అసలు ఇందులో ఎలాంటి పని చేయాలి, మనం దేంతో ఆధారపడింది, మన అనుకూలతకి మన ఆలోచనకు తగ్గట్టుగా ఈ బిజినెస్ సూట్ అవుతుందా లేదా అంటే బయట మనం జాబ్ చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా, లేదంటే వ్యవసాయం చేస్తున్నా కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతాయి. కొందరు చేయలేరు, కొంతమంది చేయగలిగే వాళ్ళు ఉంటారు. కానీ డైరెక్ట్ సెల్లింగ్ లో అయితే జెంట్స్ కంటే లేడీసే కరెక్ట్ గా సూట్ అవుతారని ఎందుకు అన్నారు అంటే ఇక్కడ డైరెక్ట్ సెల్లింగ్ లో మనం పీపుల్స్ కమ్యూనికేషన్ బిజినెస్ అన్నమాట. మనం ఎదుటి వ్యక్తుల దగ్గర ఎక్కువ సేపు పరిచయం ఉన్నా పరిచయం లేకపోయినా చాలా మంది లేడీస్ చూడండి, బస్ ప్రయాణం చేసే దగ్గర కావచ్చు, ఒక ఫంక్షన్ లో కావచ్చు, ఒక షాపింగ్ లో కావచ్చు, మన ఇంటి పక్కన వాళ్ళతో కావచ్చు, మన ఊర్లో వాళ్ళతో కావచ్చు, కనపడ వాళ్ళతో కొంచెం ఒక్క పరిచయం ఉన్నా గానీ నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం మాట్లాడుతూనే ఉంటాము, ఎక్కువ టైం మాట్లాడుతూనే ఉంటాము. మనం మాట్లాడే విధానం ఆడవాళ్ళకి ఇచ్చిన ఒక వరం అండి. చాలా చాకచక్యంగా ఎమ్మటే పరిచయం చేసేసుకుంటాము, ఎమ్మటే కలిసిపోతూ ఉంటాము. మాట్లాడగలిగే టాలెంట్ కూడా ఆడవాళ్ళ దగ్గరే ఉంటుందంట. ఇది నెగిటివ్ గా ఆలోచిస్తే చాలా అనుకుంటారు, అబ్బో ఆడవాళ్ళు కలిస్తే చాలు ఇంకేమొద్దు, మూడో ప్రపంచ యుద్ధం స్టార్ట్ అవుతుందని. నిజమే, కానీ ఈ రోజు డైరెక్ట్ సెల్లింగ్ కావాల్సింది ఎక్కువ మంది జనాల దగ్గర పరిచయం చేసేందుకు, అలాగే ఎక్కువగా కమ్యూనికేట్ స్కిల్స్, పరిచయాలు పెంచుకునేందుకు, మంచి రిలేషన్షిప్ బిల్డ్ చేసుకునేందుకు ఇక్కడ ఎక్కువ మందితో మాట్లాడే అవకాశం గాని, మాట్లాడగలిగే టాలెంట్ గాని ఉంది అంటే లేడీస్ కండి. జెంట్స్ కాదా అంటే చేస్తారు, కాదనట్లేదు. కానీ వాళ్ళతో పోల్చుకుంటే మనం ఇంకా బెస్ట్ గా చేస్తాము. ఈరోజు లేడీస్ ఉన్నాము, ఆఖరికి వంటగది దగ్గర నుంచి బెడ్రూమ్ వరకు కూడా వెళ్ళి కలుపుగోలుగా కూర్చొని మాట్లాడగలం. అదే జెంట్స్ అయితే హాల్లో లేదంటే బాల్కనీలో కూర్చొని అక్కడే ఆగిపోవాల్సి వచ్చింది, అవునా? ఇంకా లేడీస్ తో మాట్లాడాలంటే కొంతమంది బ్యాడ్ గా ఆలోచిస్తారు, బ్యాడ్ వే అంటే నెగటివ్ థింకింగ్స్ వస్తాయి అని చెప్పి కొంతమంది జెంట్స్ తో మాట్లాడడానికి ముందుకు రాలేరు.
కానీ అదే లేడీస్ అయితే నెంబర్ ఆఫ్ మెంబర్స్ తో ఇక చాకచక్యంగా పరిచయం పెంచేసుకొని మాట్లాడగలిగే అవకాశం ఉంటుంది. చాలా మంది ఈ రోజు, నేను కూడా స్టార్టింగ్ లో జెంట్స్ తో మాట్లాడాలంటే భయం వేసేదాన్ని. ఈ రోజు రామాంజనేయులు సార్ ఎవరో తెలియదు, స్టార్టింగ్ లో మాట్లాడాలంటే భయపడుతూ మాట్లాడేదాన్ని. కానీ బిజినెస్ గురించి మాట్లాడే విధానం, సార్ చెప్పే విధానం చూసి నాకు నమ్మకం కలిగి అక్కడి నుంచి మా ఓన్ బ్రదర్ కంటే ఎక్కువగా కూడా ఆలోచన చేస్తూ మాట్లాడుతూ కమ్యూనికేషన్ అనేది పెంచడం జరిగింది. సో ఇక్కడ మనకి ఎదుటి వ్యక్తులతో మాట్లాడగలిగే టాలెంట్, అలాగే ఎక్కువ మందిని కలుపుగోలుగా పరిచయం చేసుకొని బంధాలు పెంచుకునే అవకాశం, మరి ఈ రెండు కూడా డైరెక్ట్ సెల్లింగ్ కి ఇంపార్టెంట్. ఈ రెండు ఎవరి దగ్గర ఉన్నాయంటే లేడీస్ దగ్గరే ఉన్నాయి. మంచి రిలేషన్షిప్ బిల్డ్ చేసుకోవడం నిజంగా ఎంత మంచి రిలేషన్షిప్ అంటే, రక్త సంబంధికులు తోడబుట్టిన వాళ్ళతో కంటే కూడా నెట్వర్క్ బిజినెస్ మనకి అంత చక్కగా ఫ్యామిలీ రిలేషన్ ఉన్న బిజినెస్. హాయ్ అంటే బాయ్ అని, పర్చేజ్ చేస్తావా, మీటింగ్కి వస్తావా, ఇవి కాదు. దానితో పాటుగా మనం డిస్కషన్ చేయాల్సింది, టాలెంట్ ని ఇంప్లిమెంట్ చేయాల్సింది, వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని పెంచే విధంగా, వాళ్ళకున్న లోటుపాట్లని ఫుల్ఫిల్ చేసే విధంగా మనం ఎంకరేజ్ చేస్తూ, సపోర్ట్ చేస్తూ, క్లారిటీ ఇస్తూ ఉండడమే ఇక్కడ మనకు కావాల్సింది. అలాంటి రిలేషన్షిప్ ఈరోజు ఎక్కడో ఉంటాము, ఒక చోట పల్లెటూరు జాబ్ పర్పస్ వెళ్ళాము సిటీకి, అక్కడి నుంచి ఇంకొక ఏరియాకి వెళ్ళాము. చూడండి, జెంట్స్ వదిలిపెట్టినా కానీ లేడీస్ చక్కగా మాట్లాడుతూ అక్కడి నుంచి ఇక్కడికి వాళ్ళ జనరేషన్ అంతా కూడా ఆ రిలేషన్షిప్ ని మెయింటైన్ చేస్తూ ఉంటారు. అలాంటి రిలేషన్షిప్ మనకి ఇక్కడ అవకాశం ఉంది కాబట్టి నెట్వర్క్ మార్కెటింగ్ లో ఈజీగా మనం రిలేషన్షిప్ బిల్డ్ చేసుకోవచ్చు. ఇంకా చూసినట్లయితే మనం నెంబర్ ఆఫ్ మెంబర్స్ గురించి మనం మాట్లాడుతూ ఉంటాము. నెంబర్ ఆఫ్ మెంబర్స్ గురించి మనం స్టోరీలు మనకి నచ్చింది అంటే గంటలు రోజులు చెప్తుంటాం. ఒక ఫంక్షన్ గురించి, ఒక కొత్త శారీ కొన్నా, పిల్లవాడు స్కూల్ జాయిన్ అయినా, ఏదన్నా ఒక మంచి ర్యాంక్ వచ్చినా, బాగా చదువుతున్నా, ఏదైనా యాక్టివిటీస్ పార్టిసిపేట్ చేసినా దాని గురించి గంటలు చెప్తూనే ఉంటాం అనమాట. కానీ ఈ రోజు మన గురించి మనం చెప్పుకోవడానికి, మన స్టోరీ అనేది ఒకటి క్రియేట్ చేసుకోవడానికి అవకాశం ఉన్న బిజినెస్ ఏంటి అంటే డైరెక్ట్ సెల్లింగ్ అండి. సో ఇక్కడ మనం ఈ రోజు ఐడి వేసుకొని బిజినెస్ స్టార్ట్ చేసిన ప్రతి లీడర్స్ చూడండి, బేబీ గారి గురించి మాట్లాడుతుంటారు, లీలావర్ణ గారి గురించి మాట్లాడుతూ ఉంటారు, సౌజన్య గారి గురించి, కవిత గారి గురించి, నెంబర్ ఆఫ్ మెంబర్స్ యొక్క స్టోరీస్, మన హిస్టరీస్ ని మనం చెప్పుకోవట్లేదా? సో అలాంటి మన యొక్క జర్నీని, మన యొక్క టాలెంట్ ని, మన యొక్క అచీవ్మెంట్ ని హిస్టరీగా చెప్పుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ మనకి డైరెక్ట్ సెల్లింగ్ అనేది కరెక్ట్ గా యూజ్ అవుతుంది ఉమెన్స్ కి అని చెప్తున్నారు. అయితే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటి అంటే, ఇన్ని చెప్పినా గానీ లేడీస్ చాలా మంది ఏమంటారు అంటే, మా హస్బెండ్ అడిగి చెప్తా, మా అత్తమామని అడిగి చెప్తా, మా అమ్మ వాళ్ళని అడిగి చెప్తా, మా ఇంట్లో వాళ్ళని అడిగి చెప్తా, మా పక్క వాళ్ళని అడిగి చెప్తా, మా ఫ్రెండ్స్ ని అడిగి చెప్తా, మాతో పాటు జాబ్ చేసే వాళ్ళు అడిగి చెప్తా, నిర్ణయాలు తీసుకుంటామంటారు. ఆలోచించేద్దామా? డైరెక్ట్ సెల్లింగ్ ని తీసుకొని వర్క్ చేయాలా వద్దా, ఇది కరెక్టా కాదా అని నిర్ణయించుకోవడానికి వాళ్ళందరి మీద ఆధారపడుతున్నామే. ఈ రోజు మన ఇంట్లో ఏ వస్తువు కొన్నా, ఏ వర్క్ జరగాలన్నా, ఏ ఫంక్షన్ అయినా, పండగ అయినా నిర్ణయాలు తీసుకునేది ఎవరండి? ఎక్కువ మంది 60% లేడీసే. ఇంట్లో సరుకులు కొనక్కు రావాలన్నా, ఇంటి పైన చేయాలన్నా, ఇల్లు కట్టాలన్నా, ఏదైనా ఫంక్షన్ జరగాలన్నా, ఫైనాన్షియల్ గా మనీ అడ్జస్ట్ చేసుకోవాలన్నా డిస్కషన్ చేసుకుంటున్నామా లేదా? 60% మనం డిస్కషన్ చేస్తాం, నిర్ణయం మనదే ఉంటుంది. కానీ బిజినెస్ కి వచ్చేసరికి మా వారిని అడిగి చెప్తా, మా అత్తయ్యని అడిగి చెప్తా, మా మామయ్యని అడిగి చెప్తా అని చెప్తూ ఉంటారు. ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే, ఒక చిన్న వస్తువు కొనాలి, ఒక చీర కొనాలన్నా, లేదంటే ఒక ఏదన్నా వంటగదికి సంబంధించిన సామాన్లు కొనాలన్నా మనం ఏం ఆలోచిస్తాం? కొత్త బ్రాండ్, ఒక ఫెయిర్ అండ్ లవ్లీనో, ఒక పౌడరో, లేదంటే ఒక షాంపూనో, ఒక హెయిర్ ఆయిల్ కొత్తగా వచ్చినాయి, దాని గురించి కొనేటప్పుడు మనం ఎంతగా ఆలోచిస్తాం? ఎన్ని రీజన్స్ తీస్తాము? ఇది సూట్ అవుతుందా లేదా? ఒక్కసారి చూడండి, దీని కాస్ట్ ఎంత, రంగు ఏంటి, డిజైన్ ఏంటి, ఎంతమంది వాడుతున్నారు, ఇది మంచిగా ఉందా, కొనొచ్చా లేదా, ఇది రంగు పోతుందో లేదో, ఎక్కువ రోజులు ఉంటుందా, ముడత వస్తుందా, ఇన్ని రీజన్స్ ఒక వస్తువు కొనేటప్పుడు మనం అంతా ఆలోచిస్తున్నామే. ఈ రోజు మనం ప్రెస్టేజ్ గురించి ఎందుకు ఆలోచన చేయకూడదు? ప్రొడక్ట్ల గురించి మనం ఎందుకు ఆలోచన చేయకూడదు? ఎన్ని నిజాలు లాగుతాం మనం?
ఒక వ్యక్తి పక్కన గొడవ జరుగుతుంటే ఆ వ్యక్తి ఏంటి, లేదంటే ఒక కొత్త వ్యక్తి మన కాలనీలోకి వస్తే బయోడేటా మొత్తం తీసేసుకుంటాం. కాబట్టి ఇక్కడ మనం మనం ఈ బిజినెస్ గురించి, ప్రొడక్ట్ల గురించి మనం ఎందుకు ఆలోచన చేయకూడదు? ఎందుకు నిజాలు తెలుసుకోకూడదు? ఒక్కసారి కొని మళ్ళీ మళ్ళీ కొంటూ అది పాడైపోయే వస్తువుకే మనం అన్ని సార్లు ఆలోచన చేసి అంత నిజాలు తెలుసుకొని, అంత వాస్తవాలు తెలుసుకొని మనం అడుగు వేస్తున్నప్పుడు వీటి గురించి కూడా మనం ఎందుకు తెలుసుకోకూడదు? ఒకసారి కాకపోతే ఈ చీర బాగోలేదని ఈవిడికి చెబితే ఇంకొక ఆవిడ దగ్గరికి వెళ్ళి నిజంగా బాగుందా లేదా అని చెప్పి మళ్ళీ ఇంకొక ఫైనల్ గా నిర్ణయం తీసుకుంటున్నాము. అవునా? మరి ఒక వస్తువు కొనే ముందు అన్ని ఆలోచిస్తే, అవన్నీ తెలుసుకున్న తర్వాత మళ్ళీ కొనేటప్పుడు కూడా ఇది నేను కొనుక్కుంటే ఎలా ఉంటుందో, వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, మనం కొనే వస్తువుల గురించి, మనం చేసే పనుల గురించి వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు అనుకుంటున్నారు కదా. ఈరోజు వెస్టేజ్ బిజినెస్ చేస్తున్నప్పుడు, అమ్మో నేను ఈ బిజినెస్ చేస్తున్నానంటే మా చుట్టాలు ఏమనుకుంటారు, మా ఊర్లో వాళ్ళు ఏమనుకుంటారు, మా ఫ్రెండ్స్ ఏమనుకుంటారు, మా కొలీగ్స్ ఏమనుకుంటారు అనుకుంటారు. ఎవరో ఏదో అనుకుంటారు అంటే వాళ్ళ కోసం మనం బతకట్లేదు. 100% ఏ ఒక్క వ్యక్తి కూడా అందరికి అనుకూలంగా బతకలేరు. మనం చేస్తున్న పనిలో నిజాయితీ ఉందా లేదా, కరెక్ట్ వే ఉందా లేదా అనేది మనం తెలుసుకుంటే చాలు. ఈ బిజినెస్ కూడా అంతే. మన ఆలోచనకు తగ్గట్టు, మన పని విధానానికి తగ్గట్టు, మన బడ్జెట్ కు తగ్గట్టు, మన అవకాశాలకు తగ్గట్టు అవకాశం ఉందా లేదా అనేది మనం ఆలోచన చేయాలి. ఇంకొకటి, ఒకసారి నచ్చిందంటే పని ఆపేసి ఇంకొంత దూరం పోయి పరిచయం లేని వాళ్ళకు కూడా మనం పరిచయం చేసి చూపిస్తూ ఉంటాము. కొత్తగా వచ్చిన వాళ్ళకు కూడా బాగా పరిచయం లేకపోయినా, క్లోజ్ గా లేకపోయినా కానీ మనకు నచ్చిందంటే అంత చక్కగా ఎవరు చెప్పాల్సిన అవసరంలా నాన్ స్టాప్ గా 24 hours దాని గురించి మాట్లాడుతూనే ఉంటాము. అవునా? ఈ రోజు మనం కొనే ప్రొడక్ట్స్ గురించి మనం నచ్చితే అంత రికమెండ్ చేస్తున్నాము. మరి వెస్టేజ్ ప్రొడక్ట్లు నచ్చితే ఇంకెంత రికమెండ్ చేయొచ్చు? ఒకసారి ఒక లేడీ ఇన్కమ్ తీసుకుంటే ఇంకెంత రికమెండ్ చేయొచ్చు? ఆలోచన చేయండి. ప్రతిదీ కూడా మనం నిర్ణయం తీసుకునే అవకాశం మన చేతుల్లోనే ఉంది. అన్నిటిలో మనం నిర్ణయాలు తీసుకున్నాం. ఒక వెస్టేజ్కి వచ్చేసరికి, ఒక బిజినెస్ వేలోకి వచ్చేసరికి మన ఆలోచనలన్నీ ఏమైపోతున్నాయి, మన పని విధానం ఏమైపోతుంది, మన టాలెంట్ ఏమైపోతుంది? ఆలోచన చేయలేమంటారా? ఐడి వేయగానే బిజినెస్ చేయి పరిగెత్తమన్నారా? లేదు కదా. ఒక బిజినెస్ స్టార్ట్ చేయడానికి మనం గల కారణాలు, వీటిని గురించి మనం ఫ్యాక్ట్స్, నిజాలు తెలుసుకుంటే చాలు కదా. ఈరోజు ఈ విషయాలు మనం ప్రతి ఒక్కరం కూడా తెలుసుకోవాలి. నెట్వర్క్ మార్కెటింగ్ మరి రీజన్ ఏంటి? ప్రతి లేడీ కూడా నెట్వర్క్ మార్కెటింగ్ ఎంచుకోవాలంటే రీజన్ ఉండాలి. ఈ రీజన్ లేకపోతే వస్తారు, ఐడి వేస్తారు, కొన్ని రోజులు వాడతారు, వెళ్ళిపోతారు. ఇక అంతకు మించి ఏమీ ఉండదు. కానీ మనకంటూ కొన్ని కారణాలు ఉంటే, ఈ రోజు రీజన్స్ ఉండబట్టే కదా పెట్టుబడి పెట్టి వ్యాపారాలు చేస్తున్నాం, జాబులు చేస్తున్నాం, బయటికి వెళ్ళి వర్కులు చేస్తున్నాం, ఇన్ని చేస్తున్నాము. అలాగే వెస్టేజ్ కూడా చేయాలి అంటే, నెట్వర్క్ మార్కెటింగ్ లో మనం నిలబడాలి, సక్సెస్ అవ్వాలి అంటే మనం కూడా కొన్ని రీజన్స్ ఉండాలి. కొన్ని కారణాలు బలంగా ఉంటేనే మనం ఈ బిజినెస్ ని టేకప్ చేయగలం. ఏంటి మనకున్న డ్రీమ్స్, ఏంటి మనకున్న అవకాశాలు, ఏంటి మనం ఏం అవ్వాలనుకుంటున్నాము, ఎలాంటి సిచ్యువేషన్ నుంచి మనం దీన్ని టేకప్ చేయాలనుకుంటున్నాం. నేనున్నాను, ఒక ప్రైవేట్ టీచర్ని, ఇన్కమ్ ఎర్న్ చేయాలంటే నాకు టీచింగ్ ప్రొఫెషన్ తక్కువగా అనిపించింది, వర్క్ డబ్బులు వచ్చే విధానము తక్కువ ఎదగగలం అనిపించింది, హార్డ్ వర్క్ అనిపించింది. అందుకోసం నేను రీజన్ ఎంచుకుంటూ ఆలోచన చేస్తున్నప్పుడు నాకు కరెక్ట్ గా కనెక్ట్ అయింది వెస్టేజ్. కాబట్టి ఇక్కడ మీకు అంటూ ఒక రీజన్ ఉండాలి. నెట్వర్క్ మార్కెటింగ్ ఎంచుకోవాలంటే ఒక బలమైన కారణం ఉండాలి. ప్రతి మహిళకు కూడా కారణం ఉంటే అది మనల్ని ముందుకు తీసుకెళ్తుంది. వాళ్ళ కోసమో, వీళ్ళ కోసమో, ఫ్రెండ్ చెప్పిందానో, అప్లైనర్ చెప్పిందానో, డౌన్లైన్ చెప్పారనో, వాళ్ళు చేస్తున్నారనో, వీళ్ళు చేస్తున్నారని ఒకరిని చూసి మనం చేయొద్దు వెస్టేజ్. మనం ఏంటి, మనకేంటి అనేది మనం చూస్తూ చేస్తే వెస్టేజ్ లో నిలబడతాము. మరి ఇక్కడ ఆలోచన చేసినట్లయితే 9 to 5 ఏ వర్క్ ఉందండి? 9 నుంచి 5 వరకు వర్క్ లేని వర్క్ చూపించండి. మనం డబ్బులు సంపాదించాలి అంటే మనం చేస్తున్న వ్యాపారం కావచ్చు, డైలీ వర్క్ కావచ్చు, లేదంటే జాబ్ కావచ్చు, మనం చేస్తూ మనీ సంపాదించడానికి అవకాశం ఉన్న ఏ పని ఎంచుకున్నా, ఏ రంగం ఎంచుకున్నా 9 నుంచి 5 వరకు లేని వర్క్ ఏదైతే ఉండేది చెప్పండి. మరి ప్రతి మహిళ కూడా ఫ్యామిలీని చూసుకుంటూ, పిల్లల్ని చూసుకుంటూ రావాలి అంటే 5 minutes.
9 నుంచి 5 ఉంటేనే కంఫర్ట్. నేను అదే ఆలోచన చేశాను. మనం చాలా వరకు ఆల్మోస్ట్ 9 to 5 అనేది కంఫర్ట్ జోన్. మనకి ఆ టైంలో మనం వర్క్ చేయడానికి ఎక్కడుంది చెప్పండి? 9 to 5 ఇంట్లో ఉండి వర్క్ చేయడానికి బయటకు వెళ్లకుండా ఎక్కడుంది? ఇంత ఆయాసలు ప్రయాసలు పడుతూ మనం వర్క్ చేస్తున్నాము. జెంట్స్ అంటే ఇంట్లో లేడీస్ సపోర్ట్ ఇచ్చి బ్యాలెన్స్ చేసుకున్న వాళ్ళు నిద్ర లెగుస్తారు, ఏదో చిన్న చిన్న పనులుంటే చేసి పెడతారు, లేకుంటే వెళ్ళిపోతారు. నైట్ 9 అయినా 9 అయినా 10 అయినా ఒక రోజు రాకపోయినా ఇబ్బంది లేదు. పిల్లల పరంగా ఏదన్నా ఇంటి పైన వంట పైన ఉంటే ఫైనాన్షియల్ గా ఏదైనా కూరగాయలు పొరగాయలు తెచ్చుకోవాలనుకుంటే తెచ్చి పెట్టుకుంటున్నాము. కానీ మనం బయటికి వెళ్తే మనకేంటి? ఇక్కడ మనలాంటి 9 to 5 వర్క్ చేసే ప్రతి ఒక్క లేడీ కూడా ఈరోజు ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. వర్క్ పరంగా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు, అక్కడున్న మేనేజ్మెంట్ పరంగా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు, మరి అక్కడ కలిసి పనిచేసే వ్యక్తుల వల్ల కూడా కొంతమంది ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు, రానుపోను జర్నీలో ఫేస్ చేస్తున్నారు. నిజంగా అంటే 2 days బ్యాక్ మా సిస్టర్ ఇల్లా, మా వదిన అంతకుముందు గుంటూరులోని సచివాలయంలో చేసేది, రీసెంట్ గా ట్రాన్స్ఫర్ అయిపోయి వేరే చోట దాదాపు 14 కిలోమీటర్లు 15 కిలోమీటర్ల జర్నీ అండి. ట్రాఫిక్ ఉంటది, ఎండ వచ్చినా వాన వచ్చినా మరి బస్ ఫెసిలిటీ లేదు, వెళ్ళి రావాలి. చూడండి ఎంత స్ట్రగుల్ ఫేస్ చేస్తుంటారు. బయటికి వెళ్ళి వర్క్ చేయాలంటే 9 నుంచి 5 దాకా ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటాము. దేనికోసం మనం అంత కష్టపడి అంత హార్డ్ వర్క్ రిస్క్ తీసుకొని వెళ్తున్నాం? మనీ కోసమే కదా. ఆ 9 to 5 మనం వెస్టేజ్ లో ఇంట్లో ఉండి వర్క్ చేసుకునే అవకాశం ఉంది. ఈ 9 to 5 కి మనం బై బై చెప్తే, ఈ వర్కింగ్ విధానానికి సిస్టానికి మనం బై బై చెప్తే, అలాంటి వర్కింగ్ చేసే ఉమెన్స్ ఎవరైతే ఉన్నారో, చదువుకున్నా చదువు లేకపోయినా పెట్టుబడి పెట్టి వ్యాపారం చేసినా వ్యవసాయం చేసినా ఎలాంటి లేడీ అయినా కానీ ఆ 9 to 5 చేసే వర్కింగ్ ఏదైతే ఉందో ఆ వర్కింగ్ టైం మనకి మన చేతుల్లో లేకుండా పోతుంది. వర్క్ టైం ఫ్రీడమ్ లేదు, టైం ఫ్రీడమ్ లేదు, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లేదు, ఐడెంటిటీ లేదు. ఎంతవరకు ఉంది ఐడెంటిటీ? ఎలాంటి ఐడెంటిటీ మనం పొందగలుగుతున్నాం? కాబట్టి ఈ 9 to 5 మనం ఫ్రీడమ్ కావాలి అంటే వెస్టేజ్ టేకప్ చేయాలి. అందులో ఎలా వర్క్ చేస్తున్నారు, ఎంత ఇన్కమ్ ఎంత చేస్తున్నారు అనేది డిస్కషన్ చేద్దాం తర్వాత. కానీ 9 to 5 వెళ్ళే వర్క్ అనేది మనం గనక బై బై చెప్తే మనం అలాంటి వర్క్ కు మనం గనక రిస్క్ అవుతుంది, ప్రాబ్లం అవుతుంది, చాలా కష్టతరం అవుతుంది అని అనుకునే ప్రతి పర్సన్ కి కూడా వెస్టేజ్ ఇస్ కంఫర్ట్ సూటబుల్. మరి ఇక్కడ దాంతో పాటుగా మనం ఇంకా చూసినట్లయితే లైఫ్ బ్యాలెన్స్. ఎన్ని బ్యాలెన్స్ చేస్తున్నాం మనం చూడండి. పిల్లల్ని కేర్ తీసుకుంటున్నాము, ఫ్యామిలీతో ఎఫెక్షన్ గా ఉంటున్నాము, ఇంటి పని వంట చేసుకుంటున్నాము. ఇన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి అంటే ఈరోజు సగం లేడీస్ తినక ప్రాబ్లమ్స్ వస్తే ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకొని స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. హెల్త్ ప్రాబ్లమ్స్ కేవలం వస్తున్నాయి అంటే ఈ లైఫ్ బ్యాలెన్స్ చేసుకోలేకనే వస్తున్నాయి. చక్కగా 9 to 5 ఇంట్లో ఉండి 1 hour 2 hours ఫ్యామిలీ మెంబర్స్ తో టైం స్పెండ్ చేస్తూ, మిగతా టైంలో టీమ్ మెంబర్స్ తో టైం స్పెండ్ చేస్తూ మనం చక్కగా ఇప్పుడు జూమ్ మీటింగ్ లో వింటున్నామా లేదా? అవునా? ఇంటి పని చేసుకుంటూ పిల్లలు తినిపించుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు, ఇంట్లో పని చేసుకుంటూ వినే వాళ్ళు కొంతమంది ఉన్నారు, సీరియస్ గా కూర్చొని వినే వాళ్ళు కొంతమంది ఉన్నారు. మనం బ్యాలెన్స్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇక్కడ నెట్వర్క్ మార్కెటింగ్. మనకి లైఫ్ బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నాను నేను. చాలా మంది అంటారు, అయ్యో నేను ఇక్కడ వ్యాపారం మొదలు పెట్టాను, ఇంట్లో చూసుకోలేక వ్యాపారం చూసుకోలేక అది చేసుకోలేక అల్లాడిపోతున్నా అంటారు. ఇన్ని స్ట్రగుల్స్ పెట్టుకొని ఇంత హార్డ్ వర్క్ చేస్తూ మనం ఏంటి మిగిల్చింది అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ కదా. ఇక్కడ మనకి ఈ లైఫ్ బ్యాలెన్స్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది ఒక నెట్వర్క్ మార్కెటింగ్. తర్వాత అన్లిమిటెడ్ రివార్డ్స్. చిన్న చిన్న వాటికి మనము పొగిడితే చాలా ఫీల్ అయిపోతాము, చాలా అఫెక్షన్ గా ఉంటాము, హార్ట్ కి తీసుకుంటాము. మరి ఈ రోజు నువ్వు ఒక క్లాస్ చెప్తున్నామంటే చాలా హ్యాపీగా నీ అప్లైనర్ కంగ్రాచులేషన్స్ చెప్తారు. ఒక చిన్న ఇన్కమ్ తీసుకుంటే కంగ్రాచులేషన్ అని చెప్తారు. ఒక క్లాస్ చెప్తే లైవ్ లో గానీ జూమ్ మీటింగ్ లో గానీ ఒక ప్రొడక్ట్ రిజల్ట్ చెప్తే కంగ్రాచులేషన్ అని చెప్తుంటారు. ఇంత చక్కగా నిన్ను ఎంకరేజ్ చేస్తూ ఐడెంటిటీ పెంచుతూ వస్తుంది అంటే అన్లిమిటెడ్ రివార్డ్స్. ఎంతమంది పొగడ్తలో పడిపోరు చెప్పండి? మీరు బాగా మాట్లాడతారు, మీరు మంచివారు, మీరు చక్కగా ఉంటారు, అవునా, మీరు మంచిగా ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నారు అని అంటే ఎంతమంది హ్యాపీగా ఉంటుంది? ఇంట్లో చిన్న వంట స్పెషల్ గా రెడీ చేస్తేనే
మరి బాగుందా లేదని చెప్పడానికి ఎదురు చూస్తుంటాము. మరి అలాంటి రివార్డ్స్ కావాలి అంటే, మంచి పేరు ప్రతిష్టలు పొందాలి అంటే మనం వెస్టేజ్ ఖచ్చితంగా చేయాల్సిందే. మనకంటూ ఒక పేరు ప్రతిష్టలు ఉంటాయి ఖచ్చితంగా. మనకంటూ ఒక పేజీ ఉంది వెస్టేజ్ లో, దానిని నిలబెట్టుకోవాలి. ఆ పేజీలో మనం ఉండాలి అంటే చేయాల్సింది వెస్టేజ్. అన్లిమిటెడ్ రివార్డ్స్ ఉన్నాయి. మరి ఇక్కడ మనం ఇంకా చూసినట్లయితే ఈక్వల్ ఆపర్చునిటీ. వెస్టేజ్ బిజినెస్ అనేది లేడీస్ కి జెంట్స్ కి ఈక్వల్, సేమ్. ఎంత -0.001 కూడా తక్కువ లేదు, ఈక్వాలిటీ ఉంది. జెంట్స్ ఎంతైతే ఈక్వల్ గా చేయగలరో అంతే ఈక్వల్ గా బిజినెస్ లో ఎదిగే అవకాశం ఉంది. బయట అలాంటి అవకాశాలు ఉన్నాయా? ఆలోచన చేయండి. ఎన్ని అవకాశాలు ఉన్నాయి, ఎంతమందికి ఉంది అలాంటివి? కానీ వెస్టేజ్ అనేది జెంట్స్ ఎలా చేస్తున్నారో అలా చేసుకోవడానికి, ఎదగడానికి, ఇన్కమ్ ఎర్న్ చేయడానికి, నేమ్ అండ్ ఫేమ్ తెచ్చుకోవడానికి, 10 మందికి హెల్ప్ చేయడానికి ఈక్వల్ ఆపర్చునిటీ ఉంది. నాకు చాలా మంది ఫీల్ అవుతుంటారు, జెంట్స్ కి ప్రయారిటీ ఇస్తున్నారు, జెంట్స్ కి ఎంకరేజ్ చేస్తున్నారు, మనకి ఎలాంటి ఎంకరేజ్మెంట్ లేదు, మనకి ఎలాంటి అవకాశం లేదు అని అనుకునే ప్రతి మహిళ కూడా ఈ రోజు సేమ్ ఆపర్చునిటీ వెస్టేజ్ లో ఉంది. కాబట్టి అందుకు మనం చేయాలి వెస్టేజ్. ఆలోచన చేయండి. మరి ఇంకా చూసినట్లయితే మనకి ఫ్రీడమ్, ఎప్పుడు మనకి ఫ్రీడమ్ వచ్చేది? ఆడవాళ్ళకి ఫ్రీడమ్ ఎప్పుడు వస్తుంది? ఏ రోజు వస్తుంది? ఎక్కడుంది ఫ్రీడమ్? ఎలాంటి ఫ్రీడమ్ ఉంది మనకి? ఎలాంటి ఫ్రీడమ్ మనం పొందుతున్నాం? ఎంతవరకు పొందగలుగుతున్నాం? ఎంతమంది పొందుతున్నారు ఫ్రీడమ్? ఆలోచన చేయండి. మరి ఆ ఫ్రీడమ్ మనకి వెస్టేజ్ లో ఉంది. టైం టు టైం మనం చేసుకునే అవకాశం ఉంది. ఆ టైం ఫ్రీడమ్ మన చేతిలో ఉంది. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ మన చేతిలో ఉంది. ఎదగగలగడానికి అవకాశం కలిగిన ఆ సపోర్ట్, ఆ ఫ్రీడమ్ వెస్టేజ్ ఇచ్చింది. ఇన్కమ్ ఎర్న్ చేస్తావా, నీకు నచ్చిన టైంలో చేస్తావా, నచ్చిన వ్యక్తితో చేస్తావా అనేది ఆ టైం ఫ్రీడమ్, ఆ చూజింగ్ అవకాశం అనేది, అలాంటి ఫ్రీడమ్స్ అనేది మనకి ఇక్కడ ఉన్నాయి. ఇంట్లో నచ్చిన వంట చేయడానికి లేదు, నచ్చిన పని చేయడానికి లేదు, నచ్చిన వ్యాపారం చేయడానికి లేదు, నచ్చిన జాబ్ చేయడానికి లేదు. ఏదో ఒక చోట, ఎక్కడో చోట రిజెక్షన్స్ వస్తూనే ఉంటాయి. కానీ ఇక్కడ వెస్టేజ్ చేయడానికి మనకి నచ్చిన టైంలో చేసుకోవచ్చు, నచ్చిన వ్యక్తితో చేసుకోవచ్చు, కావలసినంత ఇన్కమ్ ఎర్న్ చేయవచ్చు. మనం అలాంటి నేమ్ ఫ్రేమ్ అయితే పొందుతున్నామో ఆ దానిని పొందడానికి మనకి ఇక్కడ ఫ్రీడమ్ ఉంది. వెస్టేజ్ మనకి ఎలాంటి ఫ్రీడమ్ కావాలని కోరుకుంటున్నారో అలాంటి ఫ్రీడమ్ మనకి ఉంది. మరి ఫ్రీడమ్ కావాలనుకున్న వాళ్ళు ఈ రోజు వెస్టేజ్ ని మనం టేకప్ చేయొచ్చు. నో ఇన్వెస్ట్మెంట్, చాలా తక్కువ, మన ఇంట్లో ఖర్చులకు వాడుకునే ప్రొడక్ట్స్ తో స్టార్ట్ చేసే బిజినెస్, ఖర్చులో నుంచి ఆదాయం తీసుకునే బిజినెస్. మరి 0 ఇన్వెస్ట్మెంట్ తో మనం బిజినెస్ స్టార్ట్ చేసి లక్షలు సంపాదించే అవకాశం ఉంది. లక్షలు సంపాదించే వాళ్ళని తయారు చేసే అవకాశం ఉంది. మరి ఈ రోజు నాకు ఒక్క అవకాశం ఇస్తే చాలు, నేను ఒక్క వ్యాపారం పెట్టుకోవడానికి అవకాశం ఇస్తే చాలు, నేనేంటో ప్రూవ్ చేసుకుంటాను, నేను కొంతమందికి ఉపయోగపడాలి, కొంతమందికి నేను కూడా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి, కొంతమందికి పని కల్పించాలనే డ్రీమ్ ఉన్న వాళ్ళు ఉంటారు చాలా మంది. అలాంటి డ్రీమ్ ఉందా? కమ్ టు వెస్టేజ్, టేకప్ వెస్టేజ్, డూ ద వెస్టేజ్, సక్సెస్ వెస్టేజ్. ఇలాంటి ఆపర్చునిటీ వెస్టేజ్ లో ఉంది. ఎక్కడుందండి? రూపాయి పెట్టుబడి పెట్టుకున్న వ్యాపారం మొదలుపెట్టే అవకాశం ఎక్కడుందో చూపించండి. చదువు లేకుండా వర్క్ చేసే అవకాశం ఎక్కడుందో చూపించండి. అనుభవం లేకుండా వర్క్ చేసే అవకాశం ఎక్కడుందో చూపించండి. ఇలాంటి ఆపర్చునిటీ వెస్టేజ్ లో ఉంది. ఇన్వెస్ట్మెంట్ లేని బిజినెస్, మరి లక్షలు సంపాదించుకునే బిజినెస్. దీనిని మనం పోల్చుకుంటే ఇక్కడ ఇలాంటి బిజినెస్ మనం తీసుకోవాలి. మనకి నచ్చిన వ్యక్తిని చేసుకునే అవకాశం ఉంది. ఒక వ్యక్తి కరెక్ట్ గా మాట్లాడలేదు, కరెక్ట్ గా మనతో బిజినెస్ చేయట్లేదా, పెద్ద నెంబర్, నో ప్రాబ్లం, పెద్ద ఇంపార్టెంట్ లేదు. వ్యక్తి మనకు చెప్పినట్లుగా మనతో పాటు కరెక్ట్ గా మనం ఆలోచిస్తున్నట్లుగా మనకు అనుకూలంగా అంటే నేను అప్లైనట్లు కదా, నేను చెప్పినప్పుడు పోవాలి, ఎంత పెట్టి కొనమంటే అంత కొనడం కాదండి. మన పని విధానానికి, మన అనుకూలతకి మనకు అనుకూలంగా ఉంటున్నారా లేదా పర్సన్, కరెక్ట్ పర్సనా కాదా, వే ఆఫ్ టాకింగ్, వే ఆఫ్ వర్కింగ్, వే ఆఫ్ థింకింగ్, ఇవన్నీ మనం ఆలోచన చేస్తే ఆ పర్సన్ కరెక్ట్ కాదు అంటే తీసి అవతల పడేయచ్చు, నో ప్రాబ్లం. అతనితోనే బిజినెస్ చేసి ముందుకు వెళ్ళాలనే లేదు. కానీ ఈ రోజు బయట లక్షలు పెట్టి వ్యాపారం పెట్టాము,
పక్కన వ్యాపారస్తుడు సరిగా లేడు, చచ్చినట్టు వ్యాపారంలో లాస్ అవుతామని చెప్పి భరిస్తూ కూర్చుంటాం. లక్షలు పెట్టి చదివి జాబ్ కోసం వెళ్ళాము, 10 గంటలు 8 గంటలు చేస్తున్నాం. అక్కడ పక్కన మనతో పాటు జాబ్ చేసే వ్యక్తిని నచ్చకపోతే వదిలేసి రాలేము, బాస్ సరిగా లేకపోతే వదిలేసి రాలేము. ఒకవేళ వదిలేసి వచ్చినా ఇంకొక బాస్ దగ్గరికి వెళ్ళినా అదే పరిస్థితి అయితే. కానీ వెస్టేజ్ అలాంటిది కాదు. నచ్చిన పర్సన్, కరెక్ట్ పర్సన్ అయితేనే మనం ముందుకెళ్లే అవకాశం ఉంది. తేడా వస్తే కేల్కతం దుకాన్ బార్. అలాంటి ఫ్రీడమ్ తోటి మనం వర్క్ చేసుకునే అవకాశం ఉంది. మనకు నచ్చిన వ్యక్తితో మనం వర్క్ చేయొచ్చు. ఇలాంటి ఆపర్చునిటీస్ ని పెట్టుకొని మనం ఎదుగుతుంటే, ఇంతమంది ఎదుగుతుంటే, ఇంకా ఎక్కడో మా వల్ల కాదు మేం చేయలేమని ఆలోచన చేస్తున్న ప్రతి లేడీ కూడా ఆలోచన చేయండి. ఎంతమంది వేస్టేజ్ చేస్తున్నారు. లేడీ లీడింగ్ బుక్ ఉందండి, 3 లక్షలు ఇన్కమ్ అర్న్ చేస్తే లేడీస్ అందులో. మరి లేడీ లీడింగ్ బుక్ కి వెళ్ళొచ్చు. నేను కూడా అందులోకి వెళ్ళాలని నాకు డ్రీమ్ ఉంది. త్వరలోనే ఆ బుక్ లో నా పేజీ కూడా ఉండాలి, నా ఫోటో కూడా ఉండాలి అని కోరుకుంటున్నాను. మరి ఇలాంటి వేస్టేజ్ ఎంతమంది సక్సెస్ అవుతున్నారు. ఇక్కడ నా టీము, నా ఉమెన్ ఎంపవర్మెంట్ టీము, ఇక్కడ సక్సెస్ అయిన లీడర్స్ ఉన్నారు, నాతో పాటు నడిచే లేడీ లీడర్స్ ఉన్నారు చాలా మంది. ప్రతి లేడీ కూడా ఈరోజు సిస్టాన్ని నమ్మి, అప్లైనర్స్ ఇచ్చే అవకాశాలని, నాలెడ్జ్ ని నమ్మి, నేను ఇచ్చే సపోర్ట్ ని నమ్మి ఈరోజు ఇంత దూరం రాగలుగుతున్నారు ప్రతి లేడీ కూడా. నా టీంలో ఆల్మోస్ట్ లేడీసే ఎక్కువ మంది ఉన్నారు జెంట్స్ కంటే కూడా. ప్రతి ఒక్క మహిళ కూడా ఎదగాలి, ప్రతి జెంట్స్ కూడా లేడీస్ కి అవకాశాలు ఇవ్వండి. అవకాశాలు ఇస్తూ ఎదగొచ్చు, నో ప్రాబ్లం. మరి ఇక్కడ లేడీస్ చదువుకున్న పిల్లల దగ్గర నుంచి వయసు అయిపోయిన బామ్మల వరకు, అమ్మాయిల దగ్గర నుంచి అమ్మమ్మల వరకు కూడా ఎదుగుతున్నారంటే ఇంకెక్కడ ఉన్నామండి మనం వెస్టేజ్ లో కాకుండా? ఎక్కడ ఉండాలి, ఇంకెక్కడ ఉంటాము? ఆలోచన చేయండి. ఎలాంటి వ్యక్తులు చూడండి, ఒక స్టూడెంట్స్ చదువుతూ కూడా వెస్టేజ్ చేసి ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నారంటే, మనం చదువుకొని ఉండి ఇంటి పని వంట పని అయిపోయినాక దేనికో టైం స్పెండ్ చేసి అనవసరమైన వాటికి రిస్కులు తీసుకొని అక్కడ కష్టపడే బదులు ఇక్కడ నచ్చిన టైంలో నచ్చిన వర్క్ చేసుకుంటూ ఆడతా పడతా చక్కగా చేసుకునే అవకాశం ఉంది. ఈ అవగాహన లేక, ఈ ఆలోచన రాక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. మరి వీళ్ళని చూస్తేనే మన ఆలోచన మారుతుంది. మరి ఒక బట్టల షాప్ వర్క్ చేసే వ్యక్తి దీపాలి పత్రాలు 55 లక్షలు ఎర్న్ చేస్తున్నారు. ఒక ఎండు చేపలు అమ్మే ఆవిడ ఈ రోజు 8 లక్షలు ఎర్న్ చేస్తున్నారు. ఒక ఆఫీసు, ఒక హాస్పిటల్లో ల్యాబ్ టెక్నీషియన్ గా చేస్తున్న ఆవిడ ఈ రోజు పట్టించినాను ఈ రోజు 7 లక్షలు పైబడి ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నారు. పార్ట్ టైం జాబు, సెకండ్ ఇన్కమ్ ఎర్నింగ్. లీలావర్ణ గారు హాస్పిటల్లో ల్యాబ్ టెక్నీషియన్. ఇద్దరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అవ్వడం వల్ల వాళ్ళ బాబు పేరు మీద ఐడి వేసి వర్క్ చేస్తున్నారు. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక ప్రైవేట్ టీచర్ ఆయా బీబీ గారు ఈరోజు 4,55,000. ఆవిడ ఆలోచన చేయండి, ఎంత ప్రయత్నం చేస్తే బయట ఇంత ఇన్కమ్ ఎర్న్ చేయగలరు. తల్లకిందులైనా గానీ, భూమి తల్లకిందులైనా గానీ ఈ ఎర్నింగ్, ఈ అచీవ్మెంట్ ఇంత సాధించగలిగిద్దా? కానీ వెస్టేజ్ లో సాధించగలుగుతున్నారు. ఒక లలితమ్మ గారు 3వ తరగతి చదివిన ఆవిడ, ఒక శివమ్మ గారు 2వ తరగతి చదివిన ఆవిడ, ఒక 60 సంవత్సరాల బామ్మ మోకాళ్ళ నొప్పులు వాడుకొని ఆ రిజల్ట్ చూసి అడిగిన వ్యక్తికి వెస్టేజ్ గురించి చెప్తే, ప్రొడక్ట్ల గురించి చెప్తే కారు తీసుకొని ఇన్కమ్ ఎర్న్ చేస్తుందంటే చూడండి. జెంట్స్ నేను చూపించట్లేదు, లేడీస్ నే చూపిస్తున్నాను. మరి ఇలాంటి ఆపర్చునిటీ ప్రతి ఒక్కరికి కూడా ఉంది. ఈ రోజు ఏది ఏమైనా గానీ వెస్టేజ్ అయితే క్లారిటీ తీసుకోవాల్సిందే, మరొకసారి ప్రయత్నం చేయాల్సిందే, గెలిచి సాధించాల్సిందే. నెవర్ గివ్ అప్ అనే పదంతో మనం స్టార్ట్అప్ చేసి మంచి సక్సెస్ తీసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా మనకున్న డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ చేసుకోవాలని కోరుకుంటూ, థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ, విష్ యూ వెల్. ఈ రోజు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అప్లైనర్ రామాంజనేయులు సార్కి, టీం మెంబర్స్ కి, అలాగే కోర్ టీం మెంబర్స్ ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. చాలా లేట్ అయింది అనుకుంటా, సారీ లేట్ అయినందుకు. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. పర్వాలేదు.